భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ఊహాగానాలపై ఎంపీ భరత్ స్పందించారు. భీమిలిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. తనకు ఎమ్మెల్యే కంటే ఎంపీ పదవినే సూట్ అవుతుందన్నారు. గంటా శ్రీనివాస్ తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇప్పుడు గంట గారు కూడా నార్త్ లో ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు ఆయన అడగండి, నార్త్ లో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో. బికాజ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఈజ్ వెరీ టైట్లీ ప్యాక్డ్. ఇప్పుడు అభివృద్ధి జరగాలి అంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న నియోజకవర్గాల్లోనే జరగగలుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం పార్లమెంట్లో దేర్ ఓన్లీ 2 ఏరియాస్ ఫర్ దట్, ఎస్కోట, భీమిలి. ఈ 2 ఏరియాస్లో మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అక్కడ పెట్టుబడులు అభివృద్ధి చేయడానికి ఉంటుంది. సో ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో మా మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కొందరు ఇక్కడ ఉన్న మీడియా హౌస్లు కూడా అది ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమని, దట్ నేను నార్త్లో తిరిగితే నార్త్ ఎమ్మెల్యేకి వెళ్తానని, లేకపోతే భీమిలీలో తిరిగితే భీమిలీ ఎమ్మెల్యేకి వెళ్తానని. వీఆర్ ఆల్ అ గుడ్ టీమ్, వీఆర్ వర్కింగ్ టుగెదర్. నా మైండ్ సెట్ నాకు దగ్గరగా చూసిన వాళ్ళు మీరు కూడా చూశారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేయాలంటే దట్ ఇస్ 24/7 జాబ్. ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉంటూ ఎమ్మెల్యే జాబ్కి నేను జస్టిస్ చేయగలుగుతాను నేనైతే నాకు అనిపించదు. ఎందుకంటే నేను చూస్తాను వీళ్ళు ఎంత కష్టపడతారని. నేను ఢిల్లీ పార్లమెంట్లో పనిచేసి దానికి జస్టిస్ చేయాలి నా ఆలోచన. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారంపై తాను భరత్ను నేరుగా అడిగానన్నారు గంటా శ్రీనివాస్. తనకు అలాంటి ఆలోచన లేదని గతంలోనే చెప్పారన్నారు. ఒకవేళ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని గంటా శ్రీనివాస్ విశాఖ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. సమాప్తి చేస్తాను. ఓకే, ఈ డిస్కషన్ నేను కూడా మీడియాలో చూశాను. ప్రత్యేకించి ఎన్టీవీ ఏదో మొత్తం 1-2 సార్లు అది ప్రత్యేకంగా వేశారు. భీమిలీలో భరత్ పోటీ చేస్తాడా ఏంటిది, ఇద్దరి మధ్య గ్యాపులు అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మధ్య గ్యాపులు ఏముందని ఇదే ఒక మీకు ఉదాహరణ. అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం. యాక్చువల్గా ఈరోజు చాలా హెక్టిక్ షెడ్యూల్ మా అందరికి కూడా. పెన్షన్లో ఒక పక్క రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. బట్ ఆల్రెడీ తన ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కాబట్టి అందరూ రావాలి. వాంట్ టు గివ్ ఏ క్లియర్ కట్ మెసేజ్ ఫస్ట్. అందుకోసం అందరూ ఇక్కడ కూర్చున్నాం. తర్వాత రెండోది, గతంలో ఒకసారి మేమిద్దరం కూడా 1-2 సార్లు కలిసినప్పుడు డిస్కషన్లో కూడా ఒకసారి అడిగాను, ఏంటి భరత్ మీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉందా అంటే చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఒక ఎంపీకి అవకాశం లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తి లేదు. నా ప్రొఫైల్కి నాకు ఎమ్మెల్యే సూట్ కాదు అని స్పష్టంగా చెప్పారు. తర్వాత నేను ఇంకోటి కూడా ఒక స్టెప్ అడ్వాన్స్గా చెబుతున్నా, బై ఎనీ ఛాన్స్ వేరే ఈక్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే హ్యాపీగా నేను ఎంపీకి వెళ్తాను. నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఓకే.